హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట. మీకు మొన్న చూపించా కదా, ఇది అడిగేసేది. ఇదంతా అడిగేసానండి మొన్న. నేనంతా అల్లేసాను ఇంతవరకు. ఈరోజు ఇక్కడ నుంచి ఇంకా స్టార్టింగ్ చేస్తున్నాను అనమాట. ఇదల్లా అల్లేసి చూపిస్తాను. అయిందండి బుట్ట కంప్లీట్గా అల్లేసి కాడలు కూడా వేసేసాను అనమాట. బుట్టకి 2 కాడలు వేసేసాను. ఇంక ఇవన్నీ లోపలికి పెట్టేసి, వీటన్నిటి లోపలికి ఇక్కడ బటన్స్ పెట్టేసేయాలండి. ఇటు సైడు బటన్స్ పెట్టేస్తే కంప్లీట్ అవుతుందండి. ఇంక ఈ బటన్స్ పెట్టడానికని ఈ బుట్టను పక్కన పెట్టేసానండి. ఇంకొక బుట్టకు అడుగు వేసేసానండి. గోధుమ కలర్ అండి, చిలక పచ్చ కలర్ అనమాట. అడిగేసాను, అల్లాలి. ఈరోజు మా చిన్నమామయ్య ఇచ్చాడండి, అందుకోసం చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ కర్రీ కోసం ఉప్పు, కారం అవన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టాను. చికెన్ కర్రీ ఇక్కడ మసాలా వేపుకుంటున్నాను అనమాట. ఇక్కడ వైట్ రైస్ పెట్టాను. అన్నం అయిందండి. ఇంకా కలర్ రైస్ కోసం పెట్టానండి. కలర్ రైస్కి బియ్యం నానబెట్టి పెట్టాను. ఇక్కడ కలర్ రైస్కి మసాలా వేగుతుంది అనమాట. కలర్ రైస్ చేసేయాలి. ఇక్కడ చికెన్ రెడీ అయిపోయిందండి. ఇంకా ఆఫ్ చేయాలా చికెన్ని. రైస్ యాడ్ చేశానండి, వాటర్ అందుకు యాడ్ చేశాను. ఇది రైస్ ఉడుకుతూ ఉంది. పెరుగు పచ్చడి చేశాను అనమాట. ఇక్కడ పెరుగు పచ్చడి చేసి పెట్టాను, వీటిలో కాంబినేషన్ బాగుంటుందని. కలర్ రైస్ కూడా అయిపోయిందండి చేయడము. ఇంకా కలర్ రైస్ అయిపోయింది, చికెన్ కర్రీ అయిపోయింది, పెరుగు చట్నీ అయిపోయింది. తర్వాత ఇక్కడ వైట్ రైస్ అయింది. అన్నీ చేసేసానండి. ఇలా పెరుగు ఉంది. ఇంకా అన్నీ ఇప్పుడు తినేయడమే అండి. పాట పెడితే అయిపోతాడు. ఏం మాట కూర్చున్నావు? ఏం కాదు. అయిపోయిందండి. బుట్ట అంతా క్లీన్గా పెట్టేశాను, అన్నీ లోపలికి పెట్టేశాను. ఇంకా తర్వాత బటన్స్ అన్నీ పెట్టేశాను. ఈ బుట్ట అయిపోయిందండి. ఈ బుట్ట అడిగేసిన ఎడిగా వేస్తున్నానని చెప్పాను కదండి, ఇంతవరకు అల్లేసానండి. ఇది గ్రీను, వైటు, గ్రీను ఇంతవరకు వచ్చేసిందండి. ఇంకా ఇది రేపైతే కంప్లీట్ అవుతుంది. బుట్ట అంతా అయిపోయిందండి, అల్లేసాను. గోధుమ కలరు, గ్రీన్ కలర్ అనమాట. మొత్తం అల్లేసాను. తర్వాత ఇవన్నీ లోపలికి పెట్టేశాను. ఒక్కోసారి కాడలు వేసిన తర్వాత పెడతాను, ఒక్కోసారి ముందే పెడతానండి. ఇప్పుడు అన్నీ ముందే పెట్టేశాను. ఇప్పుడు వీటికి కాడలు వేసేయాలి. బుట్టకు కాడ వేయడానికి వైర్స్ అన్నీ కట్ చేశానండి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు కాడ వేస్తాను. ఈ విధంగా కాడ వేస్తున్నాను చూడండి. మధ్యలో స్టాప్ చేసి వీడియో తీస్తున్నాను. ఇట్లా కాడ వేసేసి ఇంకా బటన్స్ పెడితే కంప్లీట్ అవుతుందండి. ఇంకా సేల్కి పెట్టేస్తే సరిపోతుంది బుట్ట. మీకు ఎవరికైనా బుట్టలు వెళ్ళడం వచ్చేస్తే వేసేయండి. వేసేసి సేల్ చేసుకోండి, మనీ ఎర్నింగ్ చేసేసుకోండి. ఈ విధంగా